హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టీమ్ దోశ చేసుకుందాము. దీనికి ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని దోశ పిండిలాగా చేసుకోవాలి. వన్ డే మామూలుగా అది పులవాలి. నెక్స్ట్ డే దాన్ని దోశలాగా వేసుకోవటం అంటే లావుగా వేసుకోవాలి. అప్పుడే హోల్స్ లాగా వస్తుంది. మూత పెట్టేస్తే దాని స్టీమ్కి అది ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. కావాలి అంటే జస్ట్ ఒక చుక్క ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత దీని కాంబినేషన్ టమాటో చట్నీ చాలా బాగుంటుంది. దీనికి కళాయి పెట్టి మన కారానికి తగ్గట్టు 2 మిరపకాయలు 3 వేసుకొని వేయించుకొని అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం వేగినాక టమాటా వేసుకోవాలి. టమాటా కొంచెం ఉప్పు వేసి కొంచెం వేయించినాక అందులో కొంచెం పుట్నాలు కొంచెము కొబ్బరి వేసి మిక్సీ చేసుకొని తర్వాత దాన్ని తాలింపు పెట్టుకోవడం. తాలింపులో తాలింపు గింజలు వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంగువ కంపల్సరీగా వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ దోశలతో సర్వ్ చేసుకోవటమే. లాంగ్ వీడియో చూడండి డీటెయిల్స్ కోసం.